దేశానికి కొత్త ప్రధానిని తీసుకొస్తాం. బెంగాల్ మమతా బెనర్జీ మేడం. బీజేపీ ప్రభుత్వం బడా కంపెనీలకు ఏజెంటు. కర్ణాటక సీఎం కుమారస్వామి సారు. సెంటర్ సర్కార్ ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తుంది. బీహార్ శరద్ యాదవ్ సార్. మోడీని గద్దెదించండి, దేశాన్ని కాపాడండి. తమిళనాడు స్టాలిన్ సార్. బీజేపీ ముక్త్ భారత్ కావాల్సిందే. బీహార్ తేజస్వి యాదవ్ సార్. మీరు బెంగాల్లో జీరో చేయండి, మేము యూపీలో చేస్తాం. అఖిలేష్ యాదవ్ సార్. మోదీ మోసాలను దేశం 5 ఏళ్లుగా చూస్తోంది. మరాఠా శరద్ పవార్ సార్. ఏంది వీళ్ళంతా ఎవరి రాష్ట్రంలో వాళ్ళుండి మాట్లాడిరేమో అని మీరు అనుకుంటారా? కాదు కాదు. కలకత్తాలో మమతక్క మీటింగ్ పెట్టింది కదా, ఓ లక్షల మంది వచ్చిర్రు. మైదానమే సరిపోలేదనుకో రాదుండ్రి. కింద గ్రౌండే కాదు, మీద స్టేజి సుత అట్లనే అయిపోయింది. పో ఈ కొస నుంచి ఆ కొస దాకా అందరు పెద్ద పెద్ద లీడర్లే. కాంగ్రెస్, డిఎంకే, ఆర్జేడీ, ఎల్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, జేడీఎస్, ఆమ్ ఆద్మీ, టీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, చిన్న పార్టీలను కూడా కలుపుకుంటే 25 పార్టీల లీడర్లు ఒకటే స్టేజ్ మీద ఉన్నారు. బీజేపీకి దూరంగా ఉండాలనే చాలా పార్టీలు ఈ మీటింగ్ వచ్చినాయి. సోనియా గాంధీ మేడానికి, రాహుల్ సార్కి రాని ఈలు కాలేదని ఖర్గే సార్ని పంపిర్రు కాంగ్రెస్ తరపున. అందరి మాట ఒకటే, మోడీ సర్కార్ని దింపాలే, కొత్త సర్కార్ని దేవాలే అని. కానీ ఆ కొత్త సర్కార్ ఏది, ఎవరు ప్రధానమంత్రి కావాలనేది మాత్రం చెప్తలే. ఇన్ని లక్షల మందిని, ఇందరు లీడర్లను పిలిచి ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండ్రంటే నేను కూడా ప్రధానమంత్రి రేసులున్నా అని మమతా బెనర్జీ మేడం ఎరక చేసినట్టే.